తిరుపతిలో అడ్డుల్లో కల్తీ వెళ్ళడం అనేది అయ్యే పని కాదు. దేవుడి విషయంలో కూడా ఇంత అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబుకి రాజకీయం కోసం ఇంత చీప్గా, ఇంత దరిద్రంగా, ఇంత అబద్ధాలు ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, ప్రజలను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కనుక దానికి అబద్ధం చెప్పడానికి ఒకటి నీకు 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 అందరికీ 15,000 అని చెప్పి కథలు మాట్లాడారు. అవన్నీ నిలదీస్తున్నారు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు. ఈ నెయ్యి గొడవ తిరుపతి దీంట్లో చంద్రబాబు దాన్ని పొలిటిలైజ్ చేసి అడ్వాంటేజ్ పొందాలని ఒక చిన్న డ్రామా జరుగుతుంది తప్పితే నిర్దుష్టమైన సిస్టమ్ ఉంది తిరుపతిలో. నెయ్యి వ్యాన్ వస్తే నెయ్యి వ్యాన్ డైరీ డెవలప్మెంట్ దాని నుంచి సర్టిఫికేట్ తీసుకుని రావాలి. సర్టిఫికేట్ ఉంటేనే ముందు అసలు ఎంట్రీ ఉంటది. సర్టిఫికేట్ వచ్చినాక 3 శాంపిల్స్ చేస్తారు. నెయ్యిలో 3 శాంపిల్స్ తీసి 3 శాంపిల్స్ ఓకే అయితేనే ఆ బండి లోపలికి వస్తుంది, నెయ్యి దింపుద్ది. ఇంత సిస్టమ్ లో నడుస్తా ఉంది. ఇంత సిస్టమ్ లో ఇన్నాళ్ళు నడుస్తా ఉంది. అప్పుడప్పుడు చంద్రబాబు పీరియడ్ లో కూడా ఇలాగ టెస్టులు చేసినప్పుడు మిస్ అయితే 14 సార్లు చంద్రబాబు గవర్నమెంట్ మెటీరియల్ ప్రాపర్ గా లేదని రిజెక్ట్ చేశారు శాంపిల్స్ తీసి. అలాగే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో కూడా 18 సార్లు రిజెక్ట్ చేశారు. ఇది రొటీన్, నిర్దిష్టమైన విధానం ఉంది అక్కడ. చాట్లో కరెక్ట్ గా లేకపోతే ఒక్క కల్తీ అనే కాదు, రకరకాల విధానాలు ఉన్నాయి దాంట్లో రిజెక్ట్ చేయడానికి. ఆఖరికి ఆవుకు పెట్టే ఆహారం విషయంలో కూడా తేడా ఉంటే కూడా దీనిలో తేడా వస్తుంది. ఇన్ని రకాలుగా అన్ని టెస్ట్ చేసి రిజెక్ట్ చేయటం, పాస్ ఆన్ చేయటం అనేది జరుగుతూనే ఉంది. 2014 నుంచి 18-19 దాకా చంద్రబాబు పీరియడ్ లో 14 సార్లు, ఒకసారిగా 2 సార్లు 14 సార్లు రిజెక్ట్ చేశారు. అప్పుడు రిజెక్ట్ చేస్తే చంద్రబాబు తప్పని చెప్పారా? వాళ్ళు సప్లై చేసేవాడు ఏ మిస్టేక్ కేవలం అందుట్లో కూడా 14 రిజెక్ట్ చేసేటప్పుడు కేవలం ఒక ఫ్యాక్ట్, ఫారిన్ ఫ్యాక్ట్ అనే కాదు, ఫారిన్ ఇంకా రకరకాల కారణాలు రిజెక్ట్ చేయడానికి కూడా. అట్లా 14 సార్లు చంద్రబాబు రిజెక్ట్ చేశాడు. 18 సార్లు జగన్ ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. ఇప్పుడు జూలైలో వచ్చింది. జూలైలో ఇది రిజెక్షన్ అయింది. ఓ రిపోర్ట్ ప్రకారం బాగాలేదు. జూలైలో రిపోర్ట్ వస్తే దాన్ని ఇవాళ దాకా 3 నెలలు 2 నెలలు ఎందుకు తొక్కి పెట్టినట్టు ఇమీడియట్ గా రిజెక్ట్ చేసేయాలిగా. ప్రతిదీ రాజకీయంగా లబ్ధి పొందడానికి, ప్రతి రాజకీయంగా అబద్ధాలు ఆడుతూ పవిత్రమైన ఇది ఒక సిస్టమ్, గొప్ప సిస్టమ్ ఉంది తిరుపతిలో. తిరుపతిలో అడ్డుల్లో కల్తీ వెళ్ళడం అనేది అయ్యే పనిగా. ఎందుకంటే సర్టిఫికేట్ కావాలి, తర్వాత 3 శాంపుల్స్ టెస్ట్ చేస్తారు. అవి 3 శాంపుల్స్ పాస్ అయితేనే ఆ నెయ్యి లోపలికి వస్తుంది. రావడానికి లేదు. అక్కడ నిర్దిష్టమైన సిస్టమ్, ఏ టెంపుల్లోనూ లేని గొప్ప సిస్టమ్ తిరుపతిలో ఉంది. సప్లై చేసేవాడు ఎక్కడో ఏ మిస్టేక్, అది కూడా సప్లై చేసేవాడు మిస్టేక్ కూడా ఒకటి ఫ్యాట్ అవ్వచ్చు, ఇంకోటి ఆహారం లోపం వల్ల ఆవులకి నెయ్యిలో ఆహారం లోపం అవ్వచ్చు, కొన్ని చోట్ల ఆవు నెయ్యి, గేదె నెయ్యి కలవటంలో రకరకాలు ఉన్నాయి. 11 పాయింట్లు ఎట్లా దాన్ని చెక్ చేస్తారండి. 11 పాయింట్లు ఏ పాయింట్ మిస్ అయినా దాన్ని రిజెక్ట్ చేస్తారు. అంతే, రిజెక్ట్ చేస్తారు, వెళ్ళిపోద్ది. దాన్ని కాంట్రాక్టర్ వల్ల వచ్చింది. చంద్రబాబు పీరియడ్లో మరి ఆయన చెప్తున్న గొప్ప కాంట్రాక్టులు 18 లాగా ఎందుకు లేరు, తర్వాత కదా వచ్చారు. ఎన్ని పిచ్చి మాటలు, ఏదొచ్చినా బుర్ర చల్లటం, ఏదొచ్చినా రాజకీయంగా వాడుకోవడంతో ఇది జరిగింది. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, రిజెక్ట్ చేస్తారు, అంతే ఆటోమేటిక్. ఆ నెయ్యి వాడటం కానీ, ఆ నెయ్యి లడ్డూలు వెళ్ళిపోవటం కానీ, ప్రజలు తినేయటం కానీ, ప్రసాదంగా ఇవన్నీ జరగల. దీన్ని పెట్టుకుని అంతా జరిగిపోయినట్టు అసలు ఎన్నాళ్ళు ప్రజలందరూ ఆ లడ్డూలు తినేసినట్టు తినేవాళ్ళకి తెలియదు, తెలీదా? ఎప్పుడు అలాంటి బ్యాడ్ రిపోర్ట్ వస్తే రిజెక్ట్ అవుతుంది తప్పితే వాడరు. అనేక సార్లు జరిగింది ఇది. 14 సార్లు చంద్రబాబు గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది ఈ నెయ్యిని. అంటే అప్పుడు కాంట్రాక్టర్లతో కుమ్మకయ్యారని అర్థమా? అలాగే 18 సార్లు వైసీపీ గవర్నమెంట్ లో రిజెక్ట్ చేసింది. ఇక్కడ రిజెక్ట్ చేస్తేనేమో కాంట్రాక్టర్ కుమ్మట్టు, ఆయన రిజెక్ట్ చేస్తేనేమో నిజాయితీ. నాన్ సెన్స్, చిల్లర రాజకీయాలు. చంద్రబాబు అంటే ఇప్పుడు ఏంటంటే మొత్తం డైవర్ట్ చేయడానికి, ప్రజలు ఎక్కడికి వెళ్తే అక్కడ సూపర్ 6 ఏమైంది హామీలు, గ్యాస్ బండలు ఏమైనాయి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటి, స్పెషల్ స్టేటస్ గురించి నోరు విప్పవ ఏంటి, ఎక్కడ పడితే ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దీని నుంచి డైవర్ట్ చేయడానికి తిరుమలలో ఏంటి, ఎవరు చేశారు, ఏం జరిగింది అక్కడ? ప్రజలేమి లడ్డూలు ఆ నెయ్యితో తయారు చేయలే. పచ్చి అబద్ధాలు ఎందుకు ఆడతారు? అది రిజెక్ట్ చేయబడింది. ఉన్నాయి, వాస్తవమే, కొన్ని తప్పులు వస్తాయి. తప్పులు నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 14 సార్లు వచ్చే, వైసీపీ ప్రభుత్వంలో 18 సార్లు వచ్చే. సప్లై చేసేవాడు అంత ఈజీగా లడ్డూలోకి వెళ్ళదు. వచ్చే వ్యాన్ రావాలి, దానికి సర్టిఫికేట్ కావాలి, ఎన్టీటీసీ నుంచి సర్టిఫికేట్ కావాలి, ఉంటేనే ఎంట్రీ లోపలికి. ఆ సర్టిఫికేట్ అయినాక 3 శాంపుల్స్ తీస్తారా బండి నుంచి. 3 శాంపుల్స్ తీసి 3 శాంపుల్స్ పక్కా అయితేనే బండి నెయ్యి దిగుద్ది కిందకి, లేకపోతే అక్కడ నుంచి అక్కడే బయటికి వెళ్ళిపోద్ది. సిస్టమ్
ఈ సిస్టంలో అని తప్పుడు నెయ్యి వాడేశారని ఈ పిచ్చి అబద్ధాలేంటి? దేవుడి విషయంలో కూడా పచ్చి అబద్ధాలేదా? హామీల్లో పచ్చి అబద్ధాలు, ప్రజలు మోసం చేయడంలో పచ్చి అబద్ధాలు, దేవుడి విషయంలో కూడా పచ్చి అబద్ధాలే. జూలైతే ఇన్నాళ్ళు ఏం చేసావు? అది రిజెక్ట్ చేయకుండా మీ ప్రభుత్వం ఏం చేసింది? రొటీన్, ఇది రొటీన్. ఆ సప్లై చేసిన ఏ కారణాలు, ఒక్క ఫ్యాటే కాదు, ఫారెన్ ఫ్యాట్ ఒకటే కాదు, 11 కారణాలు ఉన్నాయి రిజెక్ట్ చేయడానికి. అలా అనేక కారణాలతో అనేక సార్లు రిజెక్ట్ చేయబడింది. 10 ఏళ్లలో 32 సార్లు ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ రిజెక్ట్ చేసింది. మీ ప్రభుత్వం 14 సార్లు అంటే వీళ్ళు 10 సార్లు. సో ఈ రిజెక్ట్ చేసాక నెయ్యి లోపల రాదు. అసలు ఏదో రిజెక్ట్ చేయబడింది లోపలికి వచ్చేసినట్టు, అది వంటశాలలో కలిసిపోయినట్టు, ఆ లడ్డూలన్నీ తయారు చేసినట్టు, ఆ లడ్డూలందరూ భక్తులకు దేవస్థానం అమ్మేసింది, తినేశారు. ఈ పచ్చి పచ్చి అబద్ధాన్ని దేవుడి విషయంలో కూడా ఇంత అబద్ధాలు మాట్లాడడం చంద్రబాబుకి. అదే అరెస్ట్ అయినప్పుడు నాకు ఆ రోగం ఈ రోగం 36 రోగాలు ఉన్నాయి అని చెప్పి అబద్ధాలు చెప్పి బెయిల్ తెచ్చుకోవాలా. ఆ తర్వాత మా బెయిల్ వచ్చిన నెక్స్ట్ డే నుంచే తిరుగుతా ఉన్నాడు. నోరు తెరిస్తే ఏ విషయమైన అబద్ధాలు ఆడటం, ఏ విషయమైనా ఏ మ్యాటర్ అయినా సరే అబద్ధం. జగన్ చెప్పం. దీనికి జగన్ సంబంధం ఏంటి? జగన్ కూర్చుని టెస్ట్ చేస్తారా? అక్కడ ఒక పద్ధతి ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. ఆ తిరుపతి ఇన్ని సంవత్సరాలుగా జరుగుతుంది అది. ఆ విధానం ప్రకారం వాళ్ళు టెస్ట్ చేస్తారు, 3 శాంపుల్స్ టెస్ట్ చేస్తారు, సర్టిఫికేట్ ఉంటేనే లోపలికి రానిస్తారు. ఏమాత్రం తేడా వచ్చినా పంపించేస్తారు ఆ బండిని. అలాగే ఎన్నోసార్లు జరిగింది. అది ఉంటే నువ్వు పంపించేస్తారు. దాన్ని ఎప్పుడో జరిగింది, ఎన్నాళ్ళు అసలు ఏం చేశావు నువ్వు అంటే సమయం కోసం. అప్పుడేమో రొటీన్ మామూలే కదా, రిజెక్ట్ చేయలే అని ఊరుకున్నావు. ఇప్పుడు నేను ప్రజలను డైవర్ట్ చేయడం కోసం దాన్ని ఎత్తుకుని వాడుతున్నావు. దాన్ని ఎత్తుకుని ప్రజల్లో భ్రమ కల్పించేసి ఏదో అయిపోయింది, భక్తులకు అన్యాయం జరిగిపోయింది, భక్తులకి ఏమి వెళ్ళాలి లడ్డూలయ్యి, అది రిజెక్టెడ్. వెళ్ళిపోయి వ్యాన్ బయటికి లోపలికి వెళ్ళిపోయిన వ్యాన్లయ్యి, అది రిజెక్టెడ్. ఆ నెయ్యి ఏమి లోపలికి రాలా, ఆ నెయ్యి ఏమి వంటశాలలో కలవలా, ఆ నెయ్యితో లడ్డూలు తయారవలా, అదే ప్రసాదాలకు ఇవ్వాలా, భక్తులు ఏమి తినలా. ఎందుకు పచ్చి అబద్ధాలు దేవుడి విషయంలో కూడా? ఇక గొప్పగా మనది చాలా ఏ టెంపుల్ ఏ దేవస్థానం దగ్గర లేని ఒక నిర్దిష్టమైన విధానం మన దేవస్థానంలో ఉంది. చక్కగా దాన్ని వాళ్ళు ఎంట్రీ కార్డు నుంచి ఆ నెయ్యి వంటశాలలో ఈ లడ్డు మిశ్రమంలో కలిసేదాకా ఇన్ని ప్రక్రియలు ఉన్నాయి. ఈ ప్రక్రియలను దాటుకుంటే ఆ నెయ్యి అక్కడికి వస్తుంది. దాన్ని తీసుకొచ్చి రిజెక్ట్ ఎందుకు అయిందో రీజన్ వాళ్ళు చెప్పి రిజెక్ట్ చేశారు. దాన్ని తీసుకొచ్చి దీనిలో కలిసి ఉంది, ఇది పెట్టారా? ఆ నెయ్యి వాడారా? వాట్ ఇడియాటిక్ అండ్ నాన్ సెన్స్. మరి ఇంత చీపా, ఇంత రాజకీయం కోసం ఇంత చీప్గా, ఇంత దరిద్రంగా, ఇంత అబద్ధాలు, దేవుడి విషయంలో కూడా అబద్ధాలు, దాన్ని ప్రధాన్ని రాజకీయంగా వాడుకోవాలని, ప్రజల మనోభావాల్ని, తిరుపతి మీకున్న విలువలు తీసేయడం చంద్రబాబు చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది తిరుపతి దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని, భక్తిని దెబ్బ కొట్టడం. అక్కడ ఏదో జరుగుతుంది, ఎవరో ఏ ముస్లిమో చేశాడు, ఏ క్రిస్టియనో అన్నాడంటే వినగలం. కానీ నువ్వు వెంకటేశ్వర స్వామి నా దేవుడు అంటావు, నువ్వు దేవుడి యొక్క పవిత్రాన్ని ఇలాగ అల్లరిపాలు చేస్తావా? పవిత్రతని ఇలాగ అల్లరిపాలు చేస్తారు. మనిషి చంద్రబాబు వయసు వచ్చింది కానీ ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేదు. అడ్డదిడ్డమైన అబద్ధాలు. ఆ నెయ్యి లోపలికి రాలేదు, నెయ్యిలో తప్పులు ఉన్నాయి, అది టెస్ట్లో చేశారు, టెస్ట్లో రిజెక్ట్ చేశారు, అంతే. దేర్ ఇట్స్ మ్యాటర్. అలాగే నువ్వు 14 సార్లు రిజెక్ట్ చేసావు, 18 సార్లు ఆ ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. ఈ మొత్తం 10 ఏళ్ళు 32 సార్లు రిజెక్ట్ చేయబడింది. అందులో ఒక రిపోర్ట్ అది. దాన్ని బట్టి రిజెక్ట్ చేయబడిన నెయ్యి లోపలికి రాదు. ఇన్ని ప్రక్రియలు అయినాక నెయ్యి లోపలికి వస్తుంది. అది రాలా, రిపోర్ట్ అది అందుకని రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయిన రిపోర్ట్ని పట్టుకొని ఇది కలిపేశారని ఎక్కడన్నా అసలు పొంతన ఉందో మాట్లాడటానికి? చాలా క్షుద్రమైన రాజకీయం చంద్రబాబు. ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, ప్రజలను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కనుక దానికి అబద్ధం చెప్పడానికి. పవన్ కళ్యాణ్ 32,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, ఆఫీసర్ చెప్పారు అన్నావు. ఎక్కడ అది అబద్ధం అని పార్లమెంట్లో తెలియదు కదా, దానికి ఏంటి సమాధానం అని పవన్ కళ్యాణ్ అడుగుతున్నారని, సూపర్ 6 నిన్ను అడుగుతున్నారని, మీ వాళ్ళని ఒకటి నీకు అందరికి 15,000 అని చెప్పి కథలు మాట్లాడారు. అవన్నీ నిలదీస్తున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు. గ్యాస్ బండ్ ఇస్తామన్నారు కదా, మరి ఇప్పుడు ఇవ్వనని మీ మనోహరు అంటాం, అసెంబ్లీలో మాట్లాడటం, ఇవన్నీ నిలదీస్తున్నారు. వీటి నుంచి తప్పించుకోవడానికి, ప్రజల్ని వీటి నుంచి డైవర్ట్ చేయడానికి ఇలాంటి వేషాలు. అంతకన్నా దీంట్లో ఏమి లేదు. అది ఏమీ వాడిన నెయ్యి కాదు, దాంట్లో వాడబడిన ఆ లోపలికి వచ్చే నెయ్యి కాదు. అది అక్కడే శాంపుల్స్లోనే ఆ రిపోర్ట్, అది శాంపుల్స్ తీసినప్పుడు ఆ రిపోర్ట్లో రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయిపోయిన బండి యొక్క రిపోర్ట్ తీసుకొచ్చి ఇది వాడారో అన్నట్టు ఒక భ్రమను కల్పించి ఆ నెయ్యి వాడి లడ్డూలు తయారు చేశారు. ఎంత అపవిత్రమైన మాట. దేవాలయంలో అక్కడ చూసి అందరూ లడ్డూలు తయారు చేసేవాళ్ళు మామూలు వాళ్ళ పొద్దున్నే చక్కగా స్నానం చేసి దేవునికి పూజ చేసి చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు. వాళ్ళని అందరినీ భగపాలు చేయటం, అందరినీ అప్రతిష్టపాలు చేయడం, తిరుపతి దేవస్థానం యొక్క వ్యవస్థని అప్రతిష్టపాలు చేయడం తప్పితే ఇంకేమైనా ఉందో? బుద్ధి లేని రాజకీయం.